ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి రాబోయే ఈ 5 సంవత్సరాలు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 20 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, దీని మీద మేము ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సబ్ కమిటీలో మరి నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ప్రతి క్యాబినెట్ మీటింగ్ అయిన రోజు ప్రత్యేకంగా దీని మీద మేము కూర్చుంటున్నాం. మన వాళ్ళలో స్కిల్స్ ఉన్నాయి, లేదు ఇంకా స్కిల్స్ డెవలప్ చేయాలి. ఆ స్కిల్స్ వల్ల వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 94లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. విజన్ 2020 అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. విజన్ 2020లో ఆయన హైటెక్ సిటీ నిర్మాణం కానీ, కంప్యూటర్కి సంబంధించి ఆ రోజు సాఫ్ట్వేర్ విధానాల మీద ఆయన తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్ కానీ, చాలామంది అప్పుడు అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద పెట్టాలి కానీ కంప్యూటర్లు కూడు పెట్టమని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఆ విజన్ 2020ని ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ ఐటీ విప్లవం అని చెప్పి సందర్భం మీకు గుర్తు చేస్తాం.